కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ నరేంద్రనాథ్ గారు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారు ప్రతి మొదటి సోమవారం అదేవిధంగా మూడో సోమవారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఉన్నటువంటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం. నమస్కారం అండి. సరే, యాక్చువల్గా అది దీంట్లో మన వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి? వాస్కులర్ సర్జరీ అంటే ఇప్పుడు మనకి శరీరంలో ఉన్న రక్తనాళాలు, గుండె, మెదడు కాకుండా మిగతాకి సంబంధించిన రక్తనాళాలన్నీ వాస్కులర్ సర్జరీకి వస్తాయి, సంబంధించిన వ్యాధులు వస్తాయండి. వీటికి సంబంధించిన ఏదైనా సరే వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తాడు. సరే, అదేవిధంగా అంటే ఎండోవాస్కులర్ సర్జన్ అంటే ఏంటి? ఎండోవాస్కులర్ అంటే ఇప్పుడు మామూలుగా మీకు వాస్కులర్ సర్జన్ ఏంటంటే ఓపెన్ సర్జరీ చేయడం వాస్కులర్ సర్జన్ అంటాము. అదే కాకుండా ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఇప్పుడు మన సూక్ష్మంగా కీహోల్ సర్జరీస్ అంటాం కదా, ఓన్లీ ఇంజెక్షన్ ద్వారా చేసేదాన్ని ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం. అంటే ఇప్పుడు కొంతమందికి ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది, కొంతమందికి కీహోల్ సర్జరీ అంటే ఇంజెక్షన్ ద్వారా చేయాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్ ద్వారా చేసేది ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం. దీని ద్వారా ఏంటంటే రక్తనాళాలని మనము గుండెలో ఎలా బెలూన్ యాంజియోప్లాస్టీ స్టెంట్లు వేస్తామో అలాగే బెలూనింగ్ యాంజియోప్లాస్టీ చేసి ఈ రక్తనాళాలు సరిచేయడం దాన్ని ఎండోవాస్కులర్ సర్జరీ అంటామండి. అదేవిధంగా వారికోస్ వెయిన్స్, రక్తనాళాలు, షుగర్ పేషెంట్స్లో కాళ్లకు పుండ్లు, అదేవిధంగా బోధకాలకు సంబంధించిన వారు డాక్టర్ గారితో లైవ్లో సలహాలు సూచనలు పొందవచ్చు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా అంటే మీరు ఏ వ్యాధులకు చికిత్స అందిస్తారు? ఓకే, మొదటగా వచ్చేప్పటికే వారికోస్ వెయిన్స్ మీ అందరికీ తెలుసు, చాలా వరకు వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. అదే కాకుండా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే కాళ్ళకి చేతులకి వెళ్ళే రక్తనాళాలు, ఆర్టరీస్కి సంబంధించిన జబ్బు, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇవి కాకుండా గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం అంటే అయోటా అంటాం, వాటికి సంబంధించిన జబ్బుల ఎన్యూరిజమ్స్ కానీ అంటే ఉబ్బటం కానీ అయోటాకి, లేకపోతే సన్నబట్టం కానీ అయోటిక్ స్టీనోసిస్ అంటాం, వీటికి సంబంధించిన వ్యాధులు. ఇవే కాకుండా మనకి పేగులకి, కిడ్నీలకి, తర్వాత వేరే సూక్ష్మంగా ఉండే రక్తనాళాలు, చేతులకు వెళ్ళే రక్తనాళాలు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయినా సరే, ఉబ్బినా సరే, వీటికి సంబంధించిన వ్యాధులు ట్రీట్మెంట్ ఇవ్వటము. ఇవే కాకుండా షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు పుళ్ళు పడతాయి, వీటికి సంబంధించి అంటే కాళ్ళ పుళ్ళు దేనివల్ల వచ్చినాయి ఏంటి చూసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటము. తర్వాత చాలామందికి బోధకాలు అంటాం, అంటే చాలామంది తెలిసింది బోధకాలే, వాటిని లింఫెడిమా అంటాము. ఈ లింఫెడిమాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటము. ఇవే కాకుండా ఏవి మాల్ఫార్మేషన్స్ అంటాం, అంటే కొంతమంది కాళ్ళల్లో చేతుల్లో ఏంటంటే రక్తనాళ కలయిక వల్ల వచ్చేది ఏవి మాల్ఫార్మేషన్, వీటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని వాస్కులర్ సర్జన్స్ ఇస్తారండి. సరే, విధంగా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఈ వ్యాధి యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటారు? ఓకే, వెరికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మనకి గుండె నుంచి కాళ్ళకి చేతులకి తీసుకెళ్లేవి, రక్తాన్ని తీసుకెళ్లేవి ఆర్టరీస్ అంటామండి. అలాగే కాళ్ళ నుంచి చేతుల నుంచి గుండెకి తీసుకెళ్లేవి రక్తనాళాలని వెయిన్స్ అంటాం. కాళ్ళల్లో కింద నుంచి కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లే వెయిన్స్లో అది కూడా చర్మం కింద ఉండే రక్తనాళాలని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. వీటికి సంబంధించి రక్త సరఫరా సరిగ్గా గుండెకి వెళ్ళకపోవటం వల్ల వాటిల్లో వాల్వ్ డ్యామేజ్ అవుద్ది. వాల్వ్ అంటే తలుపుల్లాగా ఉంటాయి వెయిన్స్లో మనకి, ఆ వాల్వ్ డ్యామేజ్ అవటం వల్ల వారికోస్ వెయిన్స్ ఫామ్ అవుతాయి. అంటే కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బటం కానీ, మెల్లి తిరిగిపోవటం కానీ, అలాగే కాళ్ళు వాపులు రావటం కానీ దీనివల్ల, తర్వాత కాళ్ళల్లో పుళ్ళు పట్టడం కానీ, నలుపులు వచ్చి అంటే యాంకిల్ పై భాగంలో లోపలే పక్క పుళ్ళు పడతాయి అన్నమాట సహజంగా. వీటిని వారికోస్ వెయిన్స్ అంటాము. తర్వాత వీటిని ఎలా పసిగట్టం అంటే, ఒకటి చాలా మందికి ఏంటంటే కాళ్ళల్లో ఉబ్బులు కనిపించి నడిచినప్పుడు కాళ్ళ నొప్పులు రావటం కానీ, లేకపోతే ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళ నొప్పులు రావటం కానీ, లేకపోతే కనుక ఇలా నేను చెప్పినట్టు ఆల్రెడీ గాయాలు పట్టడం కానీ, ఇవి వారికోస్ వ్యాధి లక్షణాలు. దీన్ని మనం ఎలా కనిపెడతామంటే, ఒకటి ముందుగా అల్ట్రాసౌండ్ డాప్లర్ అంటాం, అంటే వీనస్ డాప్లర్. దీనివల్ల ఏంటంటే మనకి ఎంతవరకు రక్తనాళాలు పైకి తీసుకెళ్ళకపోతున్నాయి, ఎక్కడెక్కడ వాల్ డ్యామేజ్ అయింది అని చెప్పని చూసుకొని దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే దీన్ని ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, అంటే కాళ్ళల్లో తొడ భాగంలో కోసి తర్వాత మోకాలు కింద భాగంలో కోసి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. దీన్ని సన్న ఇంజెక్షన్ ద్వారానే లేజర్ ఫైబర్ని ఆ రక్తనాళాలకు పంపించి ఆ రక్తనాళాన్ని మూసేస్తాం అన్నమాట. ఇది డే కేర్ ప్రొసీజర్ కింద, అంటే పొద్దున్నే వస్తే పేషెంట్ మార్నింగ్ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఇది లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్కి. ఇవే కాకుండా కొంతమందికి కండరాల లోపల ఉన్న రక్తనాళాలు డీప్ వెయిన్స్ మూసుకుపోవటం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ వస్తాయి. వీటిని ఎలా ఏంటంటే డీప్ వెయిన్ స్టెంటింగ్ అంటాం. అంటే కండరాల లోపల రక్తనాళాలను స్టెంటింగ్ చేయటం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ మనం తగ్గించి దానివల్ల వచ్చే జబ్బులను కూడా మనం నివారించవచ్చండి. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నుండి డాక్టర్ నరేంద్రనాథ్ గారు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారు ప్రతి మొదటి అదేవిధంగా మూడో సోమవారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఉన్నటువంటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. అదేవిధంగా వారికోస్ వెయిన్స్, రక్తనాళాలు, షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు పుండ్లు పడిన వాళ్ళు, అదేవిధంగా బోధకాలు సంబంధించిన వాళ్ళు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఏమిటి, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే మీకు ముందుగా చెప్పినట్టు గుండె నుంచి కాళ్ళకి తీసుకెళ్లే రక్తనాళాలని ఆర్టరీస్ అంటాం. దీనికి సంబంధించిన జబ్బులు అంటే ఈ రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల వచ్చే జబ్బుని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటామండి. ఇది తరచుగా మనకి స్మోక్ చేసే వాళ్ళలో లేకపోతే వయసు 60 పైబడిన వాళ్ళలో ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇవి లేకపోతే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల అంటే టకాసిస్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే SLE అంటాం, తర్వాత వాస్కులైటిస్ డిసీజెస్ అంటాం. వీటి వల్ల వచ్చేవి కూడా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటామండి. వీటిని ఏంటంటే మనం ముందుగా ఎలా పసిగట్టాలంటే చాలామందికి ఏంటంటే నడుస్తున్నప్పుడు పిక్కల్లో కానీ తొడ భాగంలో కానీ నొప్పి రావటం అనమాట. అంటే కొంత దూరం నడిచిన తర్వాత ఒక 50 మీటర్లు 100 మీటర్లు నడిచిన తర్వాత నొప్పులు వస్తాయి. ఏంటంటే రక్త సరఫరా సరిగ్గా సరిపోక కాళ్ళల్లో నడిచినప్పుడు నొప్పులు వస్తాయంట అనమాట. దీన్ని మనం ముందుగా పసిగడితే ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే గ్యాంగ్రీన్ అంటే వేళ్ళల్లో నలుపులు రావటం కానీ గ్యాంగ్రీన్ ఫార్మేషన్ అంటాం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోవటం వల్ల వేళ్ళల్లో కానీ పాదంలో కానీ గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇవి మనం గ్యాంగ్రీన్గా కానీ లేకపోతే ఇలా నడిచినప్పుడు నొప్పులు రావటంగా కానీ ముందుగా పసిగడితే మనము ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ నివారించవచ్చు. దీన్ని మనం ఎలా కాల్ చేద్దాం? హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మా వారికి 10 నుంచి షుగర్ ఉందండి. ఓకే అండి. ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకుంటున్నారు. ఓకే. దాదాపుగా 2 years బ్యాక్ ఒక్కసారి బాగా పెరిగిపోయింది షుగర్. ఓకే. 500 వరకు వెళ్ళింది అనమాట. ఓకే అండి. కానీ ఈ మధ్య 215 రేంజ్ లో ఉంటుంది. ఓకే. తీసుకుంటున్నారు 2 times. ఓకే. ఈ మధ్య కొద్దిగా కాళ్ళలో నీరు వస్తుందండి. ఎక్కువగా నిలబడ్డ జర్నీ చేసిన ఓకే కాళ్ళలో నీళ్ళు వస్తుంది. రాత్రిపూట కంపల్సరీ కాళ్ళ మీద ఎత్తు పెడుతున్నాము. ఓకే. అదే భయంగా ఉంది. ఓకే. ఈ కాళ్ళల్లో నీరు వస్తుందా లేకపోతే కాళ్ళ భాగంలో ఏమన్నా రక్తనాళాలు ఉబ్బినట్టు ఏమన్నా కనిపిస్తున్నాయమ్మా? రక్తనాళాలు ఉబ్బడం లేదండి. ఓకే. కొద్దిగా అంటే అది కూడా నార్మల్ గా ఉంటే రావట్లేదండి. ఓకే. ఎక్కువగా చేసిన కాళ్ళు కిందకు పెట్టుకొని ఎక్కువగా కాళ్ళు వెళ్ళాలేసి కూర్చున్నా ఇలా మాత్రమే వస్తుంది. ఒకటి ఏంటంటే అమ్మా, కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఏంటంటే డిపెండెంట్ ఎడిమా అంటాం. అంటే ఎక్కువసేపు కూర్చున్న ఎక్కువసేపు జర్నీ చేసిన ఎంతో కొంత వాపులు ఉంటాయండి. అలా కాకుండా రక్తనాళాలకు సంబంధించి కనుక్కోవాలంటే మనం ఇందాక ముందుగా చెప్పినట్టు వీనస్ డాప్లర్ చేయించాలమ్మా. అంటే కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఏదైనా ఇబ్బంది ఉందా ఏంటో తెలుసుకోవడానికి అది చేయించినట్టయితే మనకి వీనస్ సిస్టమ్ అంటే వారికోస్ వెయిన్ సంబంధించిన ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది ముందుగా. ఒకవేళ అది ఉంది అంటే కనుక వాస్కులర్ సర్జన్ కలవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే కనుక వేరేవి మనకి కిడ్నీకి సంబంధించిన టెస్టులు కూడా ఒకసారి చేయించుకోవాలి. వాపులు ఎక్కువ వస్తాయి. ఓకే అండి. ఓకే. అలా లేనప్పుడైతే కనుక ఒక వీనస్ డాప్లర్ ఒకటి చేయించి రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం ఏమీ లేదంటే కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. కొంచెం ఏంటంటే డిపెండెంట్ ఎడిమా అన్నాం కదా, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఏంటంటే ఆ వాపులు తగ్గించుకోవడానికి ఏంటంటే క్రేప్ బ్యాండేజ్ అంటాం. అంటే ఎలాస్టిక్ బ్యాండేజ్ ఒకటి వస్తుంది, అది కట్టుకోవడం కానీ లేకపోతే స్టాకింగ్స్ అంటాము. స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోతాము జర్నీ చేసినప్పుడు కానీ లాంగ్ కూర్చున్నప్పుడు కానీ. ఓకే అండి. డాక్టర్ గారు లైవ్లో వారికోస్ వెయిన్స్, రక్తనాళాలు, షుగర్ పేషెంట్స్లో కాళ్లకు పుండు పడిన వాళ్ళు, అదేవిధంగా బోధకాలకు సంబంధించిన వాళ్ళు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు ప్రతి మొదటి హలో
హలో సార్ నమస్కారం అండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి, విజయవాడ. వెరికోస్ వెయిన్స్ టెస్ట్ చేయించానండి, వెయిన్స్ ఉన్నాయన్నారు. ఓకే అండి. లాస్ట్ అది ఎలాస్టిక్ చూడమని చెప్పారండి. 15 రోజులు చూసాను, తర్వాత మళ్ళీ కుదరలేదండి. ఈ సర్జరీకి ఏమైనా కంపల్సరీ చుట్టాలండి? ఓకే అండి. ఏంటంటే ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ చూపించుకున్నారు, ఎలాస్టిక్ బ్యాండేజ్ చుట్టాలి అన్నారంటే ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అనేది ఏంటంటే ఒకసారి వీనస్ డాప్లర్ చేయించిన తర్వాత తీవ్రత చూస్తామండి. డాప్లర్ స్కాన్లో మనకి ఎలా ఉంది, జబ్బు తీవ్రంగా ఉందా లేకపోతే ఎర్లీ స్టేజ్లో ఉందా అని చూస్తాము. ఒకవేళ జబ్బు కానీ ఎర్లీ స్టేజ్లో ఉంటే అలా ఎలాస్టిక్ క్రీప్ బ్యాండేజ్ అంటాం, క్రీప్ బ్యాండేజ్ చుట్టటము, లేకపోతే స్టాకింగ్స్ వేసుకోవటం. ఇప్పుడు ఏది కంఫర్ట్గా ఉంటే అది అడ్వైస్ చేస్తాం యూజువల్గా. ముందు అలవాటు అవ్వాలంటే ఆ సర్జరీ చేశాక చూసుకోవాలి, అందరికీ ముందు అలవాటు చేయాలి అని అన్నారు. అంటే అలా కాదండి. ఏంటంటే మామూలుగా అలవాటు కాదు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంటే క్రేప్ బ్యాండేజ్ చుట్టుకోవాలి. ఫర్దర్గా అంటే జబ్బు పెరగకుండా ఉండటానికి స్టాకింగ్స్ కానీ క్రేప్ బ్యాండేజ్ కానీ ఉపయోగపడుతుంది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే యూజువల్గా ఏంటంటే స్టాకింగ్స్ ఇస్తాము, క్రేప్ బ్యాండేజ్ ఇవ్వమండి సర్జరీ తర్వాత. అవి కూడా 4 to 6 weeks ఇస్తామండి, లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఇంతకు ముందు రక్తనాళాల్లో ఏమైనా క్లాట్ ఫామ్ అయితే అట్లాంటిది ఏదైనా ఉంటే తప్ప మిగతా వాళ్ళలో ఓన్లీ వారికోజ్ వెయిన్స్ అంటే చర్మం కింద ఉన్న రక్తనాళాల ఇబ్బంది మాత్రమే ఉంటే లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత స్టాకింగ్స్ 4 నుంచి 6 వారాలు తప్ప ఎక్కువ అవసరం లేదండి, వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు ప్రతి మొదటి 3వ సోమవారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ అదే మన ఇందాక పెరిఫెరల్ వాస్కులైటిస్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాన్ని మనం ఎలా కనిపెట్టాలి అంటే దానికి టెస్ట్లు ఏమేం చేయాలంటే ముందుగా ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కింద ఇప్పుడు మనకు చేతుల్లో నాడి ఎలా చూస్తాం అలాగే కాళ్ళల్లో నాడి ఉందా లేదా అని చూస్తాం. ఒకవేళ నాడి లేకపోతే ఇప్పుడు మనం వీనస్ డాప్లర్ ఎలా చేస్తామో వారికోజ్ వెయిన్స్ అలాగే ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కి డాప్లర్ టెస్ట్ చేస్తాం, అంటే రక్తనాళాలకి ఆర్టరీస్కి సంబంధించి. అందులో కూడా మనకి నిర్ధారణ అయితే కనుక ఫైనల్గా మనం ఏంటంటే ఎంత బ్లాక్ అయింది రక్తనాళం కాలుకి వెళ్ళేది, అంటే ఓన్లీ తొడ దగ్గర బ్లాక్ అయిందా లేకపోతే మోకాల దగ్గర బ్లాక్ అయిందా లేకపోతే కాళ్ళ కింద భాగంలో పిక్కల భాగంలో రక్తనాళాలు బ్లాక్ అయింది అనడానికి మనకి క్లియర్గా సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలండి. ఏదైనా సిటీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ. దీన్ని చేసిన తర్వాత దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు తొడ భాగంలో ఎక్కువ భాగం కనుక బ్లాక్ అయితే కనుక మనం ఓపెన్ సర్జరీ చేస్తాము, అంటే బైపాస్ సర్జరీ. ఇప్పుడు గుండెలో బైపాస్ సర్జరీ ఎలా చేస్తామో కాళ్ళల్లో కూడా అలాగే బైపాస్ సర్జరీ చేస్తాము. ఒకవేళ తక్కువ భాగం అంటే సన్న సన్న బ్లాకులు ఉండి ఆపరేషన్ చేయాల్సినంత అవసరం లేకపోతే కనుక యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అంటాం, అంటే బెలూన్తో ఓపెన్ చేయటం, అవసరమైతే స్టెంట్ పెట్టడం. అలా మనకి ఇప్పుడు మన పొట్ట భాగం నుంచి అంటే బొడ్డు భాగం నుంచి కిందకి కాళ్ళ భాగంలోకి ఎక్కడైనా సరే బ్లాక్స్ ఉంటే బెలూన్ ద్వారా కానీ లేకపోతే స్టెంటింగ్ ద్వారా కానీ చేయొచ్చండి. ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు చిన్నగా ఉంటే. అదే పెద్దగా ఉంటేనే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నాకు మోటేజ్ దగ్గర చిన్న ఒక గ్రీన్ కలర్ లో మచ్చలాగా వచ్చింది సార్. ఓకే సంవత్సరం క్రితం. ఓకే అయితే అది అక్కడ ఓపెన్ చేశారు, చెప్పండి అమ్మా. మళ్ళీ కుట్లేసారు, కొంచెం అక్కడ బ్లడ్ గడ్డగట్టిందమ్మా అని చెప్పారు. ఓకే మళ్ళీ సేమ్ ప్లేస్ లో మళ్ళీ అలాగే వచ్చింది సార్. మొన్న స్కానింగ్ చేసి అక్కడ రక్తనాళాలు వస్తుందమ్మా, బ్లడ్ పూర్తిగా తీయాలంటే ఆ 2 వేలకు వెళ్ళే నరాలు 2 టెస్ట్ వస్తాయి, మీకు వేడి తగిన పంచబోయింది అని చెప్తున్నారు. ఓకే ఇప్పుడు ఎక్కడమ్మా మా చేతి దగ్గర మీరు చెప్పింది? మోటేజ్ దగ్గర కింద సార్. కింద సరే. ఏంటంటే ఇప్పుడు అదే అంటున్నాం ఇందా చెప్పినట్టు మాల్ ఫార్మేషన్స్ అంటాం, అంటే రక్తనాళాలకు ఉండాల్సిన చాట కంటే కూడా ఉండవలసిన మోతాదుల కంటే ఎక్కువగా ఉంటే మాల్ ఫార్మేషన్స్ అంటామమ్మా. వాటిని ఏంటంటే either ఒకవేళ తీయాల్సి వస్తే పూర్తిగా ఆపరేషన్ చేసి సింగిల్ సిట్టింగ్లో చేయాలి. అలా కాకుండా ఒకసారి తీసి మళ్ళీ ఎంతో కొంత వదిలేస్తే మళ్ళీ రికరెన్స్ అంటాం, అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. అందుకేంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడే సర్జరీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఒక్కోసారి చేసినా సరే కొంతమందికి రికరెన్స్ అంటాం, అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకొకటి సర్జరీ చేసేటప్పుడు మీకు చెప్పినట్టే డాక్టర్ గారు చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలే కాకుండా నరాలు ఉంటాయి.
ఆ నరాలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఓకే డ్యామేజ్ కాకుండా సర్జరీ చేస్తే డెఫినెట్గా సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించవచ్చండి. అవి రత్నాలు సత్తుపడతాయి, నరాలు సత్తుపడంటున్నారు సార్. అదే అమ్మా, అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సర్జరీ జాగ్రత్తగా చేస్తే నరాలు డ్యామేజ్ కాకుండా ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కాంప్లికేషన్స్ తగ్గించి మనం ఆపరేషన్ చేయొచ్చు అమ్మా. ఉంటుందమ్మా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేస్తారు కదా, డెఫినెట్ గా మీరు వచ్చి కన్సల్ట్ అయితే చూద్దామండి. ఓకే, దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ చూపించుకోండి. ఓకే సరే, ఓకే అమ్మా. పెరిఫెరల్ వాస్కులర్, పెరిఫెరల్ వాస్కులర్ ఇందాక చెప్పినట్టు పెరిఫెరల్ వాస్కులర్కి అదే ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ ఉంది, ఓపెన్ సర్జరీ ఉందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండు కలిపి చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క చాట ఓపెన్ సర్జరీ బైపాస్ చేసి కింద రక్తనాళం యాంజియోప్లాస్టీ చేయటం, లేకపోతే పైన రక్తనాళం యాంజియోప్లాస్టీ చేసి తర్వాత బైపాస్ చేయటం, ఇలా కంబైన్ ప్రొసీజర్స్ ఓపెన్ సర్జరీ ప్లస్ బైపాస్ అంటే హైబ్రిడ్ ప్రొసీజర్ అంటాము. ఇవి కూడా లేటెస్ట్గా వచ్చినవి. ఇవి కూడా చేసి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ని మనం పాడైన రక్తనాళాలను సరి చేసుకోవచ్చు అండి. హలో హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నా పేరు రాము అండి, నేను గన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రాము గారు. నాకు 8 months నుంచి చెస్ట్ పెయిన్ వస్తే మొన్న 2 months క్రితం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ చేశారండి. ఓకే, అయితే ఈ స్టెంట్ చేసినాక కూడా పెయిన్ ఇంకా కంటిన్యూ అట్లాగే వస్తుంది. మళ్ళీ కూడా సిటీ యాంజియోగ్రామ్ చేశారు. ఓకే, హెల్త్ పరంగా కూడా అంతా బాగానే ఉంది, ఫంక్షన్స్ అన్ని బాగున్నాయని చెప్పారు. మరి అయినా కానీ పెయిన్ చెస్ట్ లో పెయిన్ ఎందుకు వస్తుందో అనేది అర్థం కాలేదు. అంటే మీరు ఒక్కసారి మీరు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే సరిపోద్దండి దీనికి సంబంధించి. కార్డియాలజిస్ట్ చెప్పారండి, న్యూరో కూడా ఒకసారి చూపిస్తాను అన్నారు. అదే ఒక్కసారి ఏంటంటే గుండెకి సంబంధించి వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేయండి. మీకు ఈ చెస్ట్ పెయిన్ సంబంధించి ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి సార్ మీరు. పెరిఫెరల్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ గురించి ట్రీట్మెంట్ పరంగా లేటెస్ట్గా ఏంటంటే యాంజియోప్లాస్టీ అండి. తర్వాత ఏంటంటే ఓపెన్ సర్జరీస్ రెండు కలిపి చేయొచ్చు, హైబ్రిడ్ రిపేర్ అన్నాం కదా, అది చేయొచ్చు అండి. ఇప్పుడు అదే కాకుండా డ్రగ్ లీడింగ్ బెలూన్స్ అని వచ్చినాయి. మామూలుగా బెలూన్ యాంజియోప్లాస్టీ కాకుండా కొత్తగా రీసెంట్గా ఏంటంటే బెలూన్ చుట్టూ డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దట్ దానివల్ల ఏంటంటే ఆ డ్రగ్ లీడింగ్ బెలూన్ వాళ్ళు చేయడం ఏంటంటే ఎక్కువ రోజులు రక్తనాళం మూసుకుపోకుండా ఉంటుందండి. ఇది లేటెస్ట్గా ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ నరేంద్రనాథ్ గారు, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారు ప్రతి మొదటి అదేవిధంగా 3వ సోమవారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. వారికోస్ వెయిన్స్, రక్తనాళాలు, అదేవిధంగా షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు పుండ్లు పడిన వాళ్ళు, అదేవిధంగా బోధకాలకు సంబంధించిన వారికి డాక్టర్ గారు లైవ్లో సలహాలు సూచనలు అందిస్తారు. సరే, అదేవిధంగా డీవీటీ అంటే ఏమిటి, దీని యొక్క లక్షణాలు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంట? ఓకే, డీవీటీ అనగా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి. అంటే మనకి ఇందాక చెప్పినట్టు వెయిన్స్ అంటే కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు, అది కూడా కండరాల లోపల ఉన్న వెయిన్స్ని డీప్ వెయిన్స్ అంటాం. దాంట్లో వచ్చే రక్తం గడ్డగట్టడం కండరాల లోపల ఉన్న వెయిన్స్లో, దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. దీన్ని ఎలా పసిగట్టం అంటే సడన్గా కాలు వాపు రావటం, కాలు నొప్పి రావటం, కాలు ఎర్రగా అవ్వటము, దాని ముందు రోజు అంటే ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళలో ఏంటంటే బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో వస్తుంది సహజంగా. కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ అంటే ఆపరేషన్ చేయించుకొని బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో, అలాగే కాకుండా ఏదైనా మేజర్ ఆర్థోపెడిక్ సర్జరీ, వెన్నుపూస సర్జరీస్ కానీ మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ చేయించుకున్న వాళ్ళలో వస్తుంది. అలాగే కాకుండా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం, లేడీస్లో మెయిన్లీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళలో, వీళ్ళలో ఏంటంటే సడన్గా కాలు వాపు వచ్చి కాలు ఎరుపు పట్టడం, తర్వాత కాలు సివియర్ పెయిన్ రావటం, దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వల్ల వచ్చే లక్షణాలండి. దీన్ని మనము ఎలా పసిగడతామంటే టెస్టుల ద్వారా. ఒకటి వీనస్ డాప్లర్, ఈ స్కాన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కండరాల లోపం రక్తనాళాలు ఎంత మూసుకుపోయినాయి, ఎక్కడి వరకు మూసుకుపోయినాయి, పిక్క భాగంలోనా తొడ భాగంలోనా లేదా పొట్ట భాగం వరకు మూసుకుపోయిందా అనేది మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటంటే ఇంతకు ముందు ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఏంటి రక్తనాళాల్లో ఉన్న క్లాటు పెరగకుండా ఉండటానికి ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది ఏంటంటే కరిగించటం, ఒక సన్న ట్యూబ్ ద్వారా, ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా రక్తనాళాల్లో ఉన్న క్లాట్ని కరిగించటం. ఒక 24 గంటల నుంచి 36 గంటల వరకు పడుతుందండి. కెథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అంటే ఒక కెథెటర్ పెట్టి రక్తనాళాల్లో దాన్ని కరిగించటం. దాన్ని కరిగించడం వల్ల ఏంటంటే పేషెంట్స్కి ఇమీడియట్గా వాపు తగ్గటం,
ఇమీడియట్గా పెయిన్ తగ్గటం, తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ డీవీటీ రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇలా కరిగించడం వల్ల. ఇది రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్. ఇలా కరిగియటమే కాకుండా కొన్ని మిషన్లు, సన్న సన్న మిషన్ల ద్వారా రక్తనాళాలను పంపించి కరిగించడంతో పాటు క్లాట్ బ్రేక్ చేయటం అనమాట. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ క్లాట్ రాకుండా ఉండటం, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వారికోజ్ వెయిన్స్ కూడా రాకుండా ఉండటం, దీనివల్ల గాయాలు రాకుండా ఉండటం. ఇది లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ డీబీటీలో అండి, డీప్ వెయిన్ థ్రోంబోసిస్. సరే, విధంగా డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి, దానికి లక్షణాలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, డయాబెటిక్ ఫుట్ అనగా ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో కాళ్ళల్లో వచ్చే ఏ సమస్యలైనా డయాబెటిక్ ఫుట్ అంటామండి. ఇది రక్తనాళ వల్ల కావచ్చు, లేదా పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే షుగర్ పేషెంట్స్లో రక్తనాళాల ప్రాబ్లమే కాకుండా కాళ్ళకు వచ్చే నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. దీనివల్ల సెన్సేషన్ తగ్గటం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావటం, కాళ్ళల్లో మంటలు రావటం, అలాగే కాళ్ళ వేళ్ళు వంకర్లు పోవటం, తర్వాత బ్యాలెన్సింగ్ సిస్టమ్, మన ఫుట్ నార్మల్ పర్సన్తో పోల్చుకుంటే షుగర్ పేషెంట్స్లో కాళ్ళల్లో ఫుట్ బ్యాలెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్లాట్ ఫుట్ అంటాం. కాళ్ళులో మనకి మీడియల్ ఆర్చ్ అంటాం, అంటే లోపలే పక్క ఆర్చ్గా ఉంటాయి. ఇవన్నీ షుగర్ పేషెంట్స్లో మొత్తం డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఈ జాయింట్ సిస్టమ్ టోటల్గా ఫుట్లో ఉన్న జాయింట్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ పెరుగుతాయి. ఉండవలసిన చోటు కంటే కూడా కాళ్ళల్లో వేరే చోట ప్రెషర్ పాయింట్స్ పెరిగి ఆ ఏరియాలో గాయాలు అవుతాయి. ఎందుకంటే స్పర్శ తగ్గటం వల్ల రిపీటెడ్గా ట్రామా కాలుకి, పేషెంట్స్కి కాలుకి దెబ్బ తగిలింది కూడా తెలియదు అనమాట. దీనివల్ల ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. ఇవి షుగర్ పేషెంట్స్లో తరచుగా చూస్తాం. ఇవే కాకుండా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి, దీనివల్ల కూడా షుగర్ పేషెంట్స్లో గాయాలు చూస్తాం అనమాట. వీటిని డయాబెటిక్ ఫుట్ అంటాం. వీటిని మనం ఎలా అంటే, ఒకటి పెరిఫెరల్ న్యూరోపతికి నర్వ్ కండక్షన్ స్టడీ చేసి నిర్ధారణ ఇస్తాం, అంటే పేషెంట్కి పెరిఫెరల్ న్యూరోపతి ఉందని. రక్తనాళాలకు సంబంధించి మళ్ళీ ఇందా చెప్పినట్టు డాప్లర్ టెస్ట్ చేయటం, అవసరమైతే సిటీ యాంజియోగ్రామ్ చేయటం చేసి వీటిని మనం నిర్ధారించుకొని, ఒక రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం అయితే కనుక రక్తనాళాలు మనం దాన్ని అనమాట. దీనివల్ల డెఫినెట్గా షుగర్ పేషెంట్స్కి పుళ్ళు పడకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రివెంటివ్ ఫుట్వేర్ అంటాం. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళలో కాళ్ళల్లో పుళ్ళు పడకుండా ఉండటానికి ఒక పీడియోగ్రఫీ, తర్వాత కాళ్ళ స్కాన్లు చేసి వాళ్ళకి సరిపడా ఫుట్వేర్ ఇస్తామండి. దిస్ రీసెంట్గా వచ్చింది కస్టమైజ్డ్ ఫుట్వేర్ అంటాం. ప్రతి ఒక్క పేషెంట్కి స్కాన్ చేసి ప్రతి ఒక్క పేషెంట్కి స్పెషల్ ఫుట్వేర్ ఇస్తాం. దీన్ని మన షుగర్ పేషెంట్స్ పుళ్ళు పడకుండా చూసుకోవడం అవగాహన ఉంటుంది. నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు షుగర్ బీపీ ఉందండి. అమ్మా, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి. షుగర్ బీపీ ఉందండి. ఓకే, చెప్పండి. మా ఏజ్ 63 అండి. ఓకే, చెప్పండి. షుగర్ బీపీ ఉందండి. ఈ మధ్యన ఎలర్జీ లాగా వస్తుందండి, ఒక 5-6 ఇయర్స్ నుంచి ఒళ్ళంతా. ఓకే, దూరంలో ఎర్ర అయిపోతే డాక్టర్ గారు తీసుకుని మెడిసిన్ కోసం అయినా సరే వస్తున్నాయండి, మళ్ళీ మానేసినండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఒక నెల క్రితం నుంచో కాళ్ళు పగుల్లా వచ్చి కొట్లు ఊడిపోతున్నాయండి, చేతులు. ఓకే, మళ్ళీ ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటున్నానండి, అట్లా ఉందండి. సరే. ఏంటంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ లో తరచుగా ఈ చర్మ ప్రాబ్లమ్స్ వస్తాయండి, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ లో రోగ నిరోధక శక్తి డెఫినెట్ గా తక్కువ ఉంటుంది నార్మల్ పేషెంట్స్ తో పోల్చుకుంటే, నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే. కొంచెం మీరు డెర్మటాలజిస్ట్ కలిసి డెఫినెట్ గా డెర్మటాలజీ ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్ గా తగ్గుతుందండి. డెర్మటాలజిస్ట్ అండి, డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ అదే అండి, మళ్ళీ ఒకసారి చూపించుకోండి. సరే, విధంగా అయోరిక్ ఎంజీ అంటే ఏమిటి, దీని యొక్క లక్షణాలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, అయోర్టిక్ ఎన్యూరిజం అంటే ముందుగా చెప్పినట్టు ఇప్పుడు మనకి గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం, అంటే ఆ రక్తనాళం మనకి ఏంటంటే మెదడుకి, చేతులకి, పొట్ట భాగంలో ఉన్న పేగులకి, లివర్కి, కిడ్నీకి, అదే కాకుండా కాళ్ళకి రక్తనాళాలు సప్లై చేస్తుందండి. ఆ పెద్ద రక్తనాళాన్ని మనం అయోర్టా అంటాం. దానికి సంబంధించింది అయోర్టిక్ ఎన్యూరిజం. అంటే ఉండాల్సిన రక్తనాళం సైజు
కంటే 2 ఇంతలు ఎక్కువ, అంటే 2 times అనమాట పెద్దదవుతే దాన్ని మనం ఎన్యూరిజం అంటాం. దీనికి సంబంధించి ఏంటంటే చాలా మందికి దీని గురించి అవగాహన కూడా ఉండదు. దీన్ని ఎలా అంటే ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్ అంటాం. అంటే ఏదో పొట్ట నొప్పి లేకపోతే బ్యాక్ పెయిన్ అని వెళ్తారు, స్కాన్ చేస్తే స్కాన్లో బయటపడుతుంది అయోటిక్ ఎన్యూరిజం ఉందని చెప్పని. దీనికి ఏంటంటే ఒక ఆ అయోటాని కొంత సైజు వరకు, అంటే ఒక 4 centimeters to 5 centimeters వరకు మనం ట్రీట్మెంట్ పరంగా ఏంటంటే జస్ట్ అబ్జర్వేషన్, ఏమీ చేయకుండా చూస్తామండి. ఒకవేళ 5 centimeter కంటే పెరుగుతుంది అనుకుంటే కనుక దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది. దానికి సిటీ యాంజియోగ్రామ్ ద్వారా మనం ఎంత సైజు ఉంది ఏంటి అవన్నీ చూసుకుంటామండి. సిటీ యాంజియోగ్రామ్ చేసుకొని తర్వాత ఆ అయోటా ఎన్యూరిజం కూడా ఒకటి గుండె దగ్గరుండే భాగంలో వస్తుంది, ఒకటి ఛాతీ భాగంలో చెస్ట్ భాగంలో వస్తుంది, థొరాసిక్ అయోటిక్ ఎన్యూరిజం అంటాం. ఇంకొకటి మనకి కిడ్నీ కింద ఉన్న భాగంలో అంటే ఇన్ఫ్రారియల్ అబ్డామినల్ అయోటిక్ ఎన్యూరిజం అంటాం. ఒక్కోసారి టోటల్ అయోటా మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని త్వరక అబ్డామినల్ అయోటిక్ ఎన్యూరిజం అంటామండి. వీటికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా అంటే ఒక్కొక్కసారి మనము ఓపెన్ సర్జరీ అంటే పొట్ట భాగంలో ఓపెన్ చేసి మొత్తం ఆ ఎన్యూరిజం ఉన్న పార్ట్ అంటే ఆ ఉబ్బిన పార్ట్ని మొత్తం తీసేసి ఒక ట్యూబ్ పెట్టి రిపేర్ చేస్తాము. అలా కాకుండా ఇంటర్వెన్షన్, ఇంతకుముందు చెప్పిన ఎండోవాస్కులర్ రిపేర్ అంటాం. ఒక చిన్న ఇన్సెషన్, అంటే ఇప్పుడు మనకి తొడభాగం దగ్గర ఒక సన్న ఇన్సెషన్ ఇస్తాము, చిన్నగా ఒక 5 to 6 centimeters చిన్నగా. దాని ద్వారా వైర్ల ద్వారా మొత్తం ఎండోవాస్కులర్ రిపేర్ అంటాం. ఒక సన్న స్టెంట్ పంపించి స్టెంటింగ్ ద్వారా అయోటిక్ ఎన్యూరిజం స్టెంటింగ్ అంటామండి. దీనివల్ల ఏంటంటే అయోటాని మనం మూసేసి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ స్టెంట్ ద్వారా అయ్యేటట్టుగా చూస్తామండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఛాతి భాగంలో ఈ ఎన్యూరిజం ఉండటం వల్ల ఒక్కోసారి ఓపెన్ సర్జరీ అంటే మెడకు వెళ్ళే రక్తనాళాలని ఓపెన్ సర్జరీ ద్వారా రిపేర్ చేసి తర్వాత ఛాతి భాగంలో ఉన్న ఈ ఎన్యూరిజంని స్టెంట్ ద్వారా రిపేర్ చేస్తామండి. దీన్ని హైబ్రిడ్ రిపేర్ అంటాము. ఈ అయోటిక్ ఎన్యూరిజం ఇప్పుడు ఈ హైబ్రిడ్ రిపేరే కాకుండా ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లోకి రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఈ స్టెంట్లోనే రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అయోటిక్ స్టెంట్ గ్రాఫ్ట్స్, ఫెనిస్ట్రేషన్ స్టెంట్ గ్రాఫ్ట్స్ అంటాం, బ్రాంచెస్ స్టెంట్ గ్రాఫ్ట్స్ అంటామండి. ఇవన్నీ అయోటిక్ ఎన్యూరిజమ్స్కి ఉపయోగిస్తామండి. డాక్టర్ నరేంద్రనాథ్ గారు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ప్రతి మొదటి సోమవారం అదేవిధంగా 3వ సోమవారం డాక్టర్ గారు ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662491955కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా ఏవి మాల్ ఫార్మేషన్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఏవి మాల్ ఫార్మేషన్ అంటే ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్స్ అండి. అంటే మనకి గుండె నుంచి వచ్చే రక్తనాళాలు అలాగే తీసుకెళ్లే రక్తనాళాలు వెయిన్స్, ఈ 2 కలయిక వల్ల వచ్చేది ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్. ఇది నార్మల్గా ఈ 2 కలవండి. ఇవి కలవటం వల్ల వచ్చే గడ్డలే ఏవి మాల్ ఫార్మేషన్స్ అంటాము. వీటిని తరచుగా మనం ఏంటంటే పిల్లల్లో చూస్తాము. ఒకటి చిన్న వయసు వాళ్ళలో ప్యూర్గా వీనస్ మాల్ ఫార్మేషన్స్ అంటే ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ కాకుండా ఓన్లీ వీనస్ మాల్ ఫార్మేషన్స్, చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఉబ్బి రక్తనాల్లో చూస్తాము వాటిని. ఇంకొకటి 2 కలయికలు వచ్చేది ఏవి మాల్ ఫార్మేషన్స్. అవి ఏంటంటే మన పెద్దవాళ్ళలో చేతులు ఉబ్బటం కానీ, ఆ చెయ్యి వాపు రావటం కానీ, తర్వాత చెయ్యి వేడిగా ఉండటం కానీ, ఇవి అనమాట. ఇవి మనం ఎలా అంటే ఎంఆర్ యాంజియోగ్రామ్ అంటాం. ఎంఆర్ యాంజియోగ్రామ్ చేస్తే అది మనకి ఏవి మాల్ ఫార్మేషనా లేకపోతే వీనస్ మాల్ ఫార్మేషనా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అంటే ఒకటి ఇంజెక్షన్ ద్వారా స్క్లీరోథెరపీ అంటామండి. ఆ స్క్లీరోథెరపీ ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ ఏవి మాల్ ఫార్మేషన్ అనేది సైజ్ తగ్గుతుంది, దాని తర్వాత ఆపరేషన్ చేసుకోవటం. ఇంకొకటి స్క్లీరోథెరపీ కాకుండా ఎంబలైజేషన్ అంటాం, ఏవి ఎంబలైజేషన్. ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా ఎక్కడైతే ఆర్టరీ అండ్ వెయిన్ కలయిక ఉందో దాన్ని మూసేయటం, దాన్ని ఏవి ఎంబలైజేషన్ అంటాము. దాన్ని మూసేయటం వల్ల ఏంటంటే ఆ సైజ్ తగ్గుతుంది, దాని తర్వాత అవసరమైతే ఆపరేషన్ చేసుకుంటాం. ఒకవేళ పూర్తిగా తగ్గిపోతే ఆపరేషన్ అవసరం లేదండి. ఒక్కొక్కసారి ఏమేంటంటే ఇలా ఇంజెక్షన్లో తర్వాత ఏవి ఎంబలైజేషన్ కుదరినప్పుడు ఓపెన్ సర్జరీ అంటాం. ఇమీడియట్గా ఏంటంటే ఎక్కడైతే ఈ ఏవి మాల్ ఫార్మేషన్ ఉందో ఓపెన్ సర్జరీ ద్వారా దీని ఏవి మాల్ ఫార్మేషన్ తొలగిస్తామండి. దీనికి ఏవి మాల్ ఫార్మేషన్ కొంచెం రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే చాలా ఎంత జాగ్రత్తగా చేస్తే అంత రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుందండి. ఓకే సార్, మీకు వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. ప్రతి మొదటి అదేవిధంగా 3వ సోమవారం డాక్టర్ గారు ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరల ప్రసారం అయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.